నేను అనపకాయ కూర ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి ఫస్ట్ మిక్సీకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను అండి. ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకోండి, ఎందుకంటే నేను 1/2 kg అనపకాయ మాత్రం తీసుకున్నా. చిన్న టమోటా, అక్కడ తెల్లబాయలు, కొత్తిమీర ఎక్కువ తీసుకోండి దీనికి. గోడంబి వేసి థిక్నెస్ వస్తుంది గ్రేవీ. అల్లం, కొద్ది కొబ్బరి కట్ చేసి ఇవన్నీ బాగా మిక్సీకి వేసుకోవాలి. అంటే మనకి థిక్ పేస్ట్ రావాలి బాగా. చూడండి అంతా మిక్సీకి వేస్తాను. ఈ కూర డెఫినెట్గా చెప్తున్నాను, అందరు ట్రై చేయండి. పూరికి, దోశకి, నాన్ వెజ్ కంటే బాగుంటుంది. ముద్దకైతే ఇంక ఎక్సలెంట్ మటన్ కూర ఉన్నట్టు ఉంటుంది. చూడండి, మ్యాక్సిమం చాలా మందికి తెలియదు ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇది చాలామంది ఉడకబెట్టుకొని మాత్రమే తింటుంటారు. దీన్ని కర్రీ చేసుకోవాలని కూడా చాలా మంది తెలియదు. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ఇదంతా ఫైన్ పేస్ట్ వేసేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఓన్లీ ఒక టమాటో మాత్రమే యాడ్ చేసుకోండి. టమాటో ఎక్కువ వేసుకుంటే కొంతమంది మాకు పులుపు ఇష్టమే, పులుసులాగా అంటే పెట్టుకోవచ్చు కదా. ఇదిగోండి, ఇవి అనపకాయ. అంటే ఇవి పొట్టు తీసేయాలి, పైన అనపకాయకు ఉండే పొట్టు. తర్వాత దానికి ఒక 2 పొటాటో, వంకాయ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీ. ఫస్ట్ కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడేలోపు మనము కొద్దిగా ఆనియన్, దీనికి తిరువాత కోసం ఆనియన్ కట్ చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ వేసుకొని నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, పసుపు, సాల్ట్ వేసుకొని ఆనియన్ని మగ్గించుకోండి. ఇలా అంతా మగ్గిన తర్వాత మీరు ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నారు కదా, దాన్ని యాడ్ చేసేసుకోండి. ఇదంతా ఫుల్గా మగ్గాలి కొద్దిగా ఆయిల్లోనే. కొంచెం నాకు పులుసు కావాలి కాబట్టి బ్యాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మగ్గాలి కాబట్టి దీని మీద మూత పోయండి ఏదైనా ఒకటి, లేదంటే ఇది పైకి ఎగురుతుంది, అంతా గ్యాస్ అంతా మనకి స్ప్రెడ్ అయ్యి గలీజ్ అవుతుంది. నేను ఇలా కుక్కర్ మూత మూసి బాగా మగ్గించుకున్నాను. పొటాటో, అనపకాయ ఒక్క విజిల్ కూడా అవసరం లేదండి, ఒక్క విజిల్కే ఉడికిపోతుంది. కానీ కొద్దిగా పొటాటో ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ముందే యాడ్ చేసి దాన్ని పొటాటోని కొద్దిగా మసాలాలో మగ్గించాను. అప్పుడు ఒక విజిల్కి 2 ఉడికిపోతాయి ఈక్వల్గా. లేదంటే అనపకాయ ఉడికిపోయి పొటాటో ఉడకకుండా అలానే ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తెల్లాలి, అంతవరకు బాగా మగ్గించుకోండి. మసాలా ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది టేస్ట్. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఏదో ఒక మసాలాలన్నీ, ఇది గరం మసాలా, ధనియా పొడి ఇదంతా యాడ్ చేసుకుంటాం కదా, దానికి బదులు ఇలా మీట్ మసాలాని నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, నా ప్రీవియస్ వీడియోస్లో. దీన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కారం ఎంత కావాలో, మీరు స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు అనపకాయ అండి, ఇదిగోండి, ఇవి అనపకాయ అంటారు.
అలానే చిక్కుడు విత్తనాలు కదండి ఇవి, అనపకాయనే సపరేట్ దొరుకుతుంది, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. దాని మీద ఉండే పొట్టు, అనపకాయని ఒలిసి ఒక 6 అవర్స్ అట్లా నానబెడితే దాని మీద ఉండే పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది. మనం ఇట్లా చేత్తో పితకడం అంటారు దాన్ని, ఇట్లా పితికేస్తే వెళ్ళిపోతుంది, అప్పుడు అనపకాయ వస్తుంది. ఇప్పుడు వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు, 2 విజిల్స్ వద్దండి, సారీ ఓన్లీ 1 విజిల్, 2 విజిల్స్ పెడితే అసలు అది కర్రీ అన్నా లేకుంటే ఏమో అర్థం కాదు. ఓన్లీ 1 విజిల్ పెట్టండి. దోశకి, పూరికి, ముద్దకి పులుసు కావాలనుకుంటే ఇట్లా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మసాలా అన్నము, బగారా రైస్, ఎనీథింగ్ మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాలా, తినాలి, నాకు కమెంట్ చేయండి. 1 విజిల్ పెట్టేయండి. కర్రీ ఏమో చేసినాను, తినేసరికి చాలా టైం అయిపోయింది, నా పూజ అంతా చేసుకొని. చూడండి ఆ గిన్నె నిండా కర్రీ అయింది, బట్ లాస్ట్లో నాకు మిగిలింది ఆ కొంచెం కర్రీనే, అంతా అయిపోయింది, ఓన్లీ ఫర్ టిఫిన్ మాత్రమే. చూసారా? ఖచ్చితంగా అందరూ ట్రై చేసి ఈ కర్రీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.